ఏదోననగా ఒక దేవుని సంఘం అనుకుందాం. దేవుడు వారి ఇరువురిని అక్కడ నిలబెట్టుకున్నాడు, అక్కడ ఉంచుకున్నాడు. వారు దాని యొక్క భాగ్యాన్ని ఏం చేశారు? వాళ్ళు పోగొట్టుకున్నారు. అంటే దేవుని మాట పట్ల ఆసక్తి లేదు. అంటే దేవుడు వారికి అంత కర్రాఖండిగా చెప్పినా కూడా వారు దేవుని మాట వినుట కంటే కూడా వెనకొచ్చినటువంటి అపవాది మాట వినటానికి ఇష్టం చూపారు. కరెక్టా కదా? అంటే ఎవరి మాట విన్నారు వాళ్ళు అక్కడ? దేవుడు చెప్పిన మాట కంటే కూడా అపవాది మాట ఎక్కువ పనిచేసింది. ఈ రోజుల్లో అనేకులు కూడా లోకంలో దేవుని మాటలో పని చేయలేకపోవటానికి కారణం ఏంటి అని అంటే అపవాది యొక్క స్వాధీనంలో ఉన్నట్టు దానికి అనుభవం. వాళ్ళు ఏదోనులోనే ఉన్నారు, ఏదోనులోనే జీవిస్తున్నారు, దేవుడు నివసించే సంచరించే స్థలంలోనే ఉన్నారు, దేవుని నివాసంలోనే, దేవుని సంఘంలోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని బోధన వాళ్ళు వింటున్నారు కానీ దాన్ని అవలంబించలేకపోయారు. అందుకని ఆయన మాటలు వారికి బలంగా అనిపించాల.